త్వరలో జరగబోయే ఎన్నికల కోసమే కేంద్రం 2000 నోట్లను ఉపసంహరించుకుందని విమర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నిజంగా అవినీతిని అంతం చేయాలని కేంద్రం భావిస్తే 2000 నోటును వెంటనే రద్దు చేయాల్సిందని అన్నారు. గతంలో నోట్ల రద్దు సమయంలో కోట్ల నల్లధనం వైట్ మనీగా మారిందని విమర్శించారు. దేశంలో అవినీతిని అంతం చేసి ఒక్కొక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తానన్న మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఎవరి అకౌంట్లో కూడా పైసా జమ కాలేదన్నారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీకి వ్యతిరేకమైన ప్రభుత్వాలను తొక్కేసేందుకే గవర్నర్ల వ్యవస్థతో ఎదురుదాడి చేస్తోందన్నారు. 2000 రూపాయల నోట్లను నిషేధించకుండా దాన్ని మార్చడానికి అవకాశం కల్పించడంలోనే మోడీ గారి యొక్క అవినీతి కుంభకోణం బయటపడతా ఉంది. గతంలో డిమానిటైజేషన్ ప్రకటించినప్పుడు సామాన్య వాళ్ళు బ్యాంకులో పెట్టుకున్నటువంటి ₹1,02,000 బ్యాన్ చేసి పెట్టేస్తే సామాన్య వాళ్ళు ఇబ్బంది పడి దాదాపు 120 మంది చనిపోయారు. కానీ ఒక్కడంటే ఒకరు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కానీ డబ్బులు ఉండేవాళ్ళు కానీ టన్నులు కొద్ది బ్లాక్ మనీ ఉంటే వాళ్ళందరూ వైట్ మనీ చేసుకునేశారు. అంటే వైట్ మనీ చేసుకోవడానికి బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఆనాడు డిమానిటైజేషన్ చేస్తే తర్వాత 2000 రూపాయల నోట్లు ప్రింట్కి అవకాశం ఇచ్చాడు. 2000 రూపాయల నోట్లు వద్దు, పెద్ద నోట్లు ఉంటే మళ్ళీ బ్లాక్ మనీ అవుతుందని చెప్పేసి మేము అందరూ చెప్తా కూడా మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు 2000 రూపాయల నోట్లు అంతా వచ్చాయి. సామాన్య మనిషి ఎంత ఉంచుకుంటే 2000 రూపాయల నోట్లు మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళతో చేరిపోయినాయి. చేరిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మార్కెట్లో పెట్టకుండా అవకాశం ఇచ్చి మార్చుకోమని చెప్తున్నాడు. అది నిషేధించుంటే 2000 రూపాయల నోట్ల గతంలాగా నిషేధించుంటే బయటపడేది. కానీ ఆనాడు డిమానిటైజేషన్ పేరుతోటి దొంగమని బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకుంటే ఈనాడు 2000 రూపాయల నోట్లు నిషేధించకుండా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడం ద్వారా అది కొనసాగింపు అవినీతి మళ్ళీ పెరిగింది. గొప్ప వాళ్ళని మార్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. పేదవాళ్ళకి న్యాయం జరగలేదు. ఆనాడు పేదవాళ్ళకి నష్టం జరిగింది. ఈనాడు పేదవాళ్ళకి పెద్ద ఉపయోగం లేదు. కార్పొరేట్ కంపెనీకి డబ్బులు ఉండే వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడతా ఉంది.